నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఒక నిరుపేద కుటుంబం, ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలోనే వారి యొక్క జీవిత కష్టాలన్నీ ఒకరోజు ఉదయం బుల్డోజర్లు వచ్చాయి. వారి ఇల్లు అన్నీ కూడా నేలమట్టమయ్యాయి. ఇది సినిమా కాదు, ఖమ్మం జిల్లాలోని జరిగిన ఒక నిజం. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూమిపై అక్కడ పేదలు సంవత్సరాలుగా నివసిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ భూమిని ఆక్రమణ భూమి అని చెప్తుంది. వేలాది ఇళ్లను కూల్చివేసింది. అక్కడ నివసిస్తున్న కుటుంబాలు మాత్రం మేము ఎన్నో ఏళ్ళుగా ఇదే భూమిపై నివసిస్తున్నాము, మేము ఇక్కడ ఫ్లాట్లను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ బుల్డోజర్లు ఆ ఇళ్లను కూల్చడం ద్వారా వారి బ్రతుకులన్నీ కూడా శిథిలమయమయ్యాయి. ఖమ్మంలో కూల్చబడింది కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఆ ఇంటి గోడలపై కన్న కలలు, ఆ మేడ మిద్దెలపై మెరిసిన నవ్వులు, ఆ మట్టిలో పెరిగిన ఆశలు, సిమెంట్ గోడలు నేలమట్టమయ్యాయి అనుకుంటున్నారా? కాదు, పేదల నమ్మకం, సామాన్యుల బ్రతుకులపై స్వప్నం కూడా శిథిలమైపోయింది. ఒక ఇంటిని కూల్చడం చాలా సులభం, కానీ ఆ ఇంటి కల వెనుక ఉన్న ఆ తల్లి గుండెను, పిల్లల భవిష్యత్తును, కష్టంతో వేసిన ప్రతి ఇటుకను తిరిగి ఎవరు కడతారు? ఈ ఘటనకు బాధితులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ అధ్యక్షులు మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారద మహారాజ్ గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు వారికి మద్దతుగా ధర్నకు దిగడం జరిగింది. వారిని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేసిందని చెప్పారు. కానీ అధికార పార్టీ మాత్రం ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణ భూమిని వెలికి తీయడం మాత్రమే అని చెబుతుంది. ఇవాళ పేద ప్రజల ఇళ్ల పునాదిరాళ్ళు కూలబడ్డాయి. కానీ గుర్తుంచుకోండి, ఒకరోజు ఈ పునాదిరాళ్లే ప్రజల కోపానికి చిహ్నాలు అవుతాయి. సామాన్యుడి ఓటుతోని ప్రభుత్వ నిర్మాణం అవుతుంది, కానీ అదే సామాన్యుని ఆవేదనతోని ప్రభుత్వాలు కూలిపోతాయి. కాలమే నిర్ణయిస్తుంది. ఖమ్మం జిల్లాపై పడిన ఈ ధూళి రేపు ఎవరి సమాధిపై పడుతుందో చరిత్ర నిర్ణయిస్తుంది. పేదల ఇల్లు కూల్చడం సులభం, కానీ వారి ఆశలు కూల్చితే ప్రజాస్వామ్యమే కూలిపోతుంది.